అంటే నిలబడి హరికథ చెప్పేటప్పుడు కొంత నృత్యం కూడా దాంట్లో మేళవింపు నృత్యం వరకు రాలేదు, ఎందుకంటే నృత్యం వరకు కొంతనే కొంత కొంత అంటే మేళవింపు ఉంటుంది. ఒక బారి కట్టుకున్నాను కానీ సాహసం చేయలేదు అది. ఎందుకంటే దానివల్ల నేను భజనలు చక్కెర భజనలు చెప్పిన మా నాన్నగారు చేసేటువంటి సీతారామ భజన, కృష్ణ భజన, రామ భజన ఇవి ఉన్నాయి కదా, నేను వాళ్ళకి చూపించుకుంటూ చెప్పాను కానీ కథలో ఇట్లా చేసుకుంటూ అది పరిచయం తక్కువ. ఎందుకంటే దాని బాణి వేరు, కొంత దానికి భరతం పరిచయం ఉండాలి. ఏదో బట్టిగా ఎగిరితే కూడా బాగుండదు. అది ఎగిరితే కూడా ఎట్లా ఉంటుందంటే ఎదుటి వాడికి ఏదో ఇక్కడ లక్ష్మీపతిరావు గారి శిష్యురాలు ఆమె భరతనాట్యం నేర్చుకున్నది, గురువు గారి దగ్గర కథ నేర్చుకున్నది. ఆమె చిరుతల కింద పెట్టి భరతనాట్యం చేసింది. ఇప్పుడు కూడా వాళ్ళు విన్నా ఏకలింగేశ్వర అని మొదలుపెట్టింది కీర్తన. ఆమె ఏకలింగేశ్వర అని నాట్యం మొదలుపెట్టింది. నేను దూరం తెరిచాను. ఈ భరతం చేయడానికి కొంత శాస్త్రం పెద్దలతో సహవాసం ఉంటేనే చేయాలి, కానీ లేకుంటే మామూలు కుదిరే పని కాదు. అభినయము, నృత్యము, వాయిద్యం, గీతం అని హరికథకు 4 టైర్లు, హరికథ అనే వెహికల్కు. మీరు ఇప్పటికీ కొన్ని వేల హరికథలు చెప్పుంటారు. చెప్పింది హరికథలు ఎక్కడ చెప్పిన హరికథ మీకు బాగా హరికథ చెప్పింది, రాణింపు తెచ్చింది. నాచావరణలో బాగా చెప్పారు. నరసింహాచారి గారని, మా రఘురామశాస్త్రి గారని అనేక చోట్ల రామలింగ ఈ అమరలింగ కథ అని మా నాన్నగారు రాసిండు. అది బాగా ప్రచారంలోకి వచ్చేసింది. అప్పుడు అక్కడ చాలా తీసుకోవడం జరిగింది. నాచారంలో చెప్పింది ఏంటి? రామాయణ, గేయ రామాయణ. రామాయణం ఇక ఎప్పుడైతే హరికథలు చేతగాని పరిస్థితి వచ్చేప్పుడు కూర్చుని ఇక గేయ రామాయణమే పట్టడం ఇదే ప్రాధాన్యం అయిపోయింది. ఇక మిగతా ఏది వెనుకబట్టినాయి, ఇది ముందు పట్టింది. ఇప్పుడు కర్ణాటక లాంటి ప్రాంతాల్లో కూడా మీరు పోయినా. అయితే ఏంటంటే కర్ణాటక భాష కొంత ఒక విచిత్రమైన ఘట్టం జరిగింది నాకు. అక్కడంతా మన ఆంధ్రుడు వాడు అక్కడ మదనానంద స్వామి వారు ఆయన ఉండడానికి పోతే జహీరాబాద్ కథ చెప్పిపోయినా, అరే రాత్రికి వచ్చిన కథ చెప్పరాడు, ఏంటంటే హిందీలో చెప్పా నాని చేద్దాం బోలోరే అంటాను. ఇక నేను లేచి అయిందమ్మా सज्जनों को प्रणाम करता हूँ, हमारा भाषा तेलुगु है, हिंदी में भाषा आदत नहीं है, कुछ ना कुछ भाषा दोषों के लिए क्षमा मांगता हूँ, बैठ के आप सुनिए नमस्कार मोदी పెట్టా. శ్రీరామ లీల కథాగారం తెలుగులో చదువుడు, హిందీలో చెప్పు. ఇది ఒక రకంగా ట్రాన్స్లేటర్ అంటే ఇంకోటి కష్టమవుతుంది. చాలామంది అన్నారు మహారాజ్ హిందీ బాబులు. ఇక్కడ నేను ఒక గరుడ పురాణం వ్యవహారం వచ్చేస్తే సోహన్ లాల్ ఏంటో ఆమె పిలిపించింది, महाराज आप गरुड़ पुराण प्रवचन करते हैं अम्मा हिंदी में नहीं करता हूँ, తెలుగు में बोला, తెలుగు में समझा తెలుగు में बोला. అది తెలుగు అని అనతోటి ఏం చేసిన మధ్య హిందీ మాట్లాడుకుంటే కీర్తన చదువుకుంటే మొత్తం ఆ భాష పురాణ భాష ప్రత్యేకమది. అది మనం మాట్లాడుతుంటే ఈ తురుకువాడు తెలుగు మాట్లాడుతుంటాడు, తెలుగు చక్కగా రాదు. అందుకోసమై నేను దాన్ని జోలి పుచ్చుకోవాలి. మామూలుగా అక్కడక్కడ మాట్లాడతాను, అక్కడక్కడ కొన్ని మాట్లాడతాను, కానీ భాష మొత్తం చెప్పమంటే కష్టమవుతుంది, చాలా కష్టం. ఎందుకంటే ట్రాన్స్లేట్ చేసుకుంటూ పోవటం అలవాట్లేదు కదా మన దగ్గర. ఆ కారణం చేత ఈ బెంగళూరులో కథ చెప్తున్న సమయంలో ఈ తెలుగుకు ఈ కన్నడ అని కొన్ని పదాలు దగ్గర ఉంటాయి. అయితే నేను కథాగానం చేస్తుంటే అక్కడ ఎదురుకున్న బ్రాహ్మణులు వచ్చి ఆడవాళ్ళు వచ్చి మీరు విడిపెట్టారు. నేను హిందీలో ఉన్నా, మహారాజ్ హిందీ వస్తుంది వాళ్ళకు, మరి రామాయణం కహతా అయితే సమझ భాషతో రామాయణంతో పరిచయం అయినా సార్, రామాయణం పరిచయం ఉన్నది కదా, మీరు చదువుతుంటే వింటున్నాం సార్ ఉండదు. అంటే ఇక్కడ మహారాష్ట్రలో కూడా తెలుగు వాళ్ళే ఎక్కువ, తెలుగు వాళ్ళకే చెప్పడం జరిగింది. మహారాష్ట్ర భాష మనకు అలవాట్లేదు, ఒక హిందీ. మీరు వేములవాడ రాజరాజేశ్వర స్వామి ప్రేరణతో, వారి దయా కృపతో రాశామంటున్నారు. మొట్టమొదటి కూడా మీకు అక్కడే హరికథ కవిరాజు బిరుదు వచ్చింది. అక్కడే అప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు? నేను ఫీల్ అంటే నేను ఎన్నేళ్ళైంది, దాదాపు ఒక 20-15 సంవత్సరాలు కావచ్చు, సమయం యాది లేదు. కానీ అక్కడ సంస్కృత పాఠశాలలో ప్రిన్సిపాల్గా పనిచేస్తాడు శ్రీహరి శర్మ గారు, అష్టావధాని. ఆయన ఈ రామాయణం విని నాకు హరికథా కవిరాజు అనేది నాకు అర్థమే కాదు. ఇదేంటి హరికథ ఏది, కవిరాజు ఏంటి అంటే నువ్వు కవనం చేసి రాసినావు కనుక నీ పేరు హరికథా కవిరాజు అన్నాడు అని ఆయన బిరుదు ఇచ్చింది. ఇగో ఇదంతా ఎట్లా ఉంటుందంటే ఈ బిరుదులన్నీ కన్న కొడుకు 3 సంవత్సరాల వయసు పాల బుగ్గలు ముద్దించుకుంటూ నా రాజు నా రత్నం అని ఎట్లా ఆనందపడతారో, ఇవి చెప్పిన కథాగానం యొక్క ఆనందంతో ఇచ్చే బిరుదులే తప్ప అవి కేవలం అంత అర్హత మనకు లేదు. భగవంతుడు అయితే మా శ్రీనివాస శర్మ కూడా ఈ కంకణ వ్యవహారం అంతా వాడి సన్మాన కార్యక్రమం చేసి ఇక్కడ సిద్దిపేట ఒక 7 రోజులు ఉత్సవాల కార్యక్రమం చేసి వాడు డాక్టర్ల చేత సమానం. ఎల్ల వెంకటేశ్వరరావు గారి రాజుల కాలంలో గండపెండెవరం దొరికేవారు, స్వర్ణ కంకణం వాడు తక్కువ నాకు మళ్ళా నా కొడుకులాగా వాడు ప్రేమపడి చేసి నా వెంట ఉండి
కష్ట సుఖాలు కూర్చుకొని ఇప్పటిదాకా వస్తూనే ఉన్నాడు. ఎల్లా వెంకటేశ్వరరావుతో అప్పుడే పరిచయమా లేకపోతే ఇంకా అంతకుముందే పరిచయం లేదు. అతనితో పాటు కంకణం వేయించాడు. సన్మాన కార్యక్రమం అంతా సన్మానం ఆయన మాత్రం కంకణం చేతికి తొడిగించాడు. అది అంటే ఎల్లా వెంకటేశ్వరరావు గారి ద్వారా సన్మానం జరిగిందని. శ్రీరామలీల గేయ రామాయణం అని దాదాపు 20 సంవత్సరాల క్రితం రాయడం జరిగింది. ఇది పూర్వంలో నాన్నగారు రాసిన తందనాల రామాయణం చెబుతూ ఈ రామలీల రాయాలే సంకల్పం కలిగింది. నాన్నగారు చెవున వేస్తే రాయమన్నాడు కానీ ఆ స్తోమత కావాలి కదా, దానికి ఉండేటువంటి బాణి దొరకాలి, దానికి ఉండేటువంటి సాహిత్యం కావాలి. ఇవన్నీ బాగా భారం కలిగి స్వామికి దండం పెట్టుకొని వేములవాడకు వెళ్ళి స్వామికి నమస్కారం చేసుకొని రాజేశ్వర స్వామి దయతో స్వామిని నీవు ఈ రామాయణ రచన విఘ్నం లేకుండా నాకు అందిస్తే తప్పకుండా ఈ కృతి నీకు అర్పిస్తానని దండం పెట్టుకున్నాను. అక్కడనే వచ్చేసింది రాజధర రామ కథ ఆరంభం చేసుకొని 3 సంవత్సరాల 6 మాసాలు ఇది రచన సాగింది. రాజేశ్వర స్వామి దయతో దీన్ని పూర్తి చేసి తర్వాత ప్రింట్ అయిన తర్వాత శ్రీహరి శర్మ గారని వేములవాడలో ఉంటారు. తను ఏమండి రామాయణం రాసిన అంటే వినిపించమన్నాడు తను. నేను కొద్దిగా వినిపించిన తర్వాత ఇది మీరు వేములవాడకు రండి, మీకు సన్మాన కార్యక్రమం చేయిస్తానని చెప్పని వేములవాడకు రోజున వెళ్ళి రాత్రికి అక్కడ కథాగానం చేసిన. కథాగానంతో సంతోషపడే వాళ్ళు ఈ శ్రీహరి శర్మ గారు దేవస్థానం వాళ్ళు హరికథా కవిరాజనే బిరుదు ఇచ్చిన వాళ్ళు. అక్కడి నుంచి రామకథ అనేకమైన పల్లెల్లో పట్టణాలలో ప్రచారం అవుతుంది. అదే మీకు 4 మాటలు వినిపించే ప్రయత్నం చేస్తాను. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామలీలా కథాగానము శ్రీరామలీలా కథాగానము చిత్తశాంతిని గూర్చు శృతిపేయం. రామకథ వినడంలో ఏం జరుగుతుందంటే చిత్తశాంతిని గూర్చు శృతిపేయం, మానసిక స్థితి ఆనందంలోకి చెల్లుతుంది. రామచంద్ర స్వామి వారి దివ్య నామంతో చరిత్రతో మాననీయము వినుడు సజ్జనులార అనవరతము వినుడు సజ్జనులార అనవరతము వీనుల విందైన శుభచరితము మాననీయము చూడ నర జన్మము మాననీయము చూడ నర జన్మము మధురమైనది పుణ్యముల సుజ్ఞానము లేక ఇది వ్యర్థము సుఖముల నాశింపగా నరకము సద్గతి సాధింపవా మానవా స్వార్థ మోసపు కృత్యముల మానవా మట్టి గలసడి దేహమోహమున మదమత్తుడవైతివి జగమున నీ కొరకే రాముడు దయించరా నిజమైన పురుషార్థము తెల్పెరా ఆలింపు మా రామచరితమును ఆలింపు మా రామచరితమును ఆంతర్య సందేహములు వీడును రాజధర రామకథ జల్పుమా రామచంద్రుని లీల వివరింపుమా
అనేక పురస్కారాలు పొందారు. అయ్యా 2012 సంవత్సరంలో ఉగాది పురస్కారం అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అందుకున్నారు. ఉగాది నాడు ఉగాది నాడు అందుకోవడం మీకు ఎలా అనుభూతి కలిగింది? ఒకటి నాకేమిటంటే ఈ సన్మాన కార్యక్రమంతో నాలో కలిగినటువంటి ఆనందం అంటే ఇన్ని రోజులకు ఒక ముఖ్యమంత్రి చేత, అంటే ఒక ముఖ్యమంత్రి అంటే మొత్తం ఆంధ్ర తెలంగాణ ప్రజలు కలిస్తే ఒకడు, అంతే కదా. అవును. అయితే ఇంతమంది కలిగినటువంటి ఆయన ద్వారా సన్మానం కలిగిందంటే ఆహా రామచంద్ర స్వామి వారి దయ అని ఫీల్ అయినా, అంతే తప్ప భగవద్దయతోటి వస్తుంది తప్ప. కిరణ్ కుమార్ రెడ్డి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు అంటే బాగా పరిచయం కూడా లేదు, కానీ నా విషయం అంతా ఆయనకు చెప్పడం జరిగింది. ఆయన నిమిత్త మాత్రం ఉండి అనేక మంది ఉన్నారు ఆ రోజు, అనేక మంది సన్మాన కార్యక్రమం. కరీంనగర్ నుంచి మన వేణుగోపాల శర్మ గారు ఆయన కూడా వస్తే ఆయన కూడా సన్మానం చేసిండు ఒక ఉగాది రోజున. సరే హరికథా కవిరాజ్ అని, గేయ వాల్మీకి అని హుజరాబాద్లో వర్తక సంఘం వాళ్ళంతా ఏర్పాటు చేసి వాళ్ళు గేయ వాల్మీకిని ఇచ్చిండ్రు. గేయ వాల్మీకిని ఇచ్చేస్తే నాకు ఈ గేయ వాల్మీకి ఏంది ఒక బాగా ప్రశ్నించాడు వాడు, గేయ వాల్మీకి అంటే ఆ వాల్మీకి నీకేమి ఏం పోలికలు ఉన్నాయి అంటే, నేనన్నా ఆయన పుట్టలో పుట్టిండే నేను పొట్టలో పుట్టాను, మాకు ఈ సమయం ఈ సమయం ఆయన రామాయణ రాసిన ఆయన చూసుకొని నేను రాసిన, నీకేమైనా సంశయం ఉంటే వాల్మీకి రాడు, ఆయన కూడా పొట్టలే పుట్టాడు. ఆయన పుట్టలో పుట్టిండే పొట్టలో పుట్టినా అంటే గేయ రామాయణ గేయ వాల్మీకి అనేకమైన సన్మానాలు జరిగినాయి. భగవంతుడు జనంలో ఒక విధమైన నా తృప్తి ఏమిటంటే రామాయణం చదువుతున్నప్పటి నుంచి మా శ్రీనివాస్ చెప్పినట్టు జనం ఆనందంగా వింటుంటారు. ఆ ఆనందమే అది ప్రధాన అంశం. అయితే నేనేం చేసిన ఈ గేయంతో పాటు ప్రబోధం కూడా దానికి తగినట్టుగా వాళ్ళ యొక్క మనసు దైవచింతం కలగడానికి, దైవ ఉన్ముఖం కలగడానికి అని 4 మాటలు వేదాంతం కానీ భక్తి కానీ 4 మాటలు చెప్పి భజన చేయిస్తా. వాళ్ళతో భజన చేస్తారు. భజన చేసేదాకా వదలం. ఎందుకోసం అంటే ఒకటే చెప్తా, నీవు భజన చెయ్యను అని అంటావు, నీ చేతులు ఎక్కడి నుంచి వచ్చినాయి, నీ కళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి, నీ చెవులు ఎక్కడి నుంచి వచ్చినాయి, అసలు నువ్వు తల్లి పొట్టలో ఎన్ని మాసాలు ఉన్నావు, ఎట్లా బతికినావు నువ్వు, నేను గాలి పీల్చుకుంటున్నావు, నీ తాత ఇవాళ గాలి ఫ్యాన్లతో ఆ గాలి పరమాత్మ ఇచ్చింది, భూమి పరమాత్మది, అంత మొత్తం వాడిదే వాడుకుంటున్నావు, ఒకవేళ వాడిని ఏం చేయాలంటే వాడి వసంలో వాడు తీసుకుంటాడు అని ఇట్లా వాళ్ళకి చెప్తూ భజన చేయించి వదిలిపెడతా.